కి తేడా ఏంటి? ఇది తెలిస్తే మీ జీవితం మారిపోతుంది. ఇది తెలియకపోతే జీవితాంతం మీరు సఫర్ అవుతారు. ఈ వీడియో మీకు ఎందుకు అత్యవసరం, ఇంపార్టెంట్ అంటే మీరు యంగ్ అడల్ట్స్ అంటే ఇప్పుడే మీరు జీవితంలో సెటిల్ అవ్వాల్సిన వాళ్ళు. ఇది కనుక మీకు డిఫరెన్షియేషన్ క్లియర్గా తెలిస్తే ఇప్పుడే తొందరగా నిర్ణయాలు తీసుకుంటే మీ జీవితాలు మారిపోతాయి. లేకపోతే జీవితం అంతా సఫరింగే. కాబట్టి ఈ పార్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా వినండి. జాబ్ అండ్ బిజినెస్. జాబ్ అంటే ఏంటంటే బేసికల్గా జాబ్ అనేది మనం జాబ్ చేసేవాడు పరిగెత్తుంటాడు. దేనికోసం పరిగెత్తుంటాడు? మనీ కోసం పరిగెత్తుంటాడు. మనీ అక్కడెక్కడ ఉంటుంది. పరిగెత్తు 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 పరిగెత్తు. దేనికోసం పరిగెత్తున్నాడు? ఆ డబ్బు కోసం పరిగెత్తున్నాడు. అంతేనా? జాబు ఇంట్రెస్ట్తో చేయడు. జాబ్ ఇప్పుడు డాక్టర్ చేసేవాడికి డాక్టర్ ఇంట్రెస్ట్ ఉండదు, సాఫ్ట్వేర్ చేసేవాడికి సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా ఏ టాపిక్ బేసికల్ వాడు చేసేది ఆ నెలకు వచ్చే ఆ జీతం 1,00,000 2 లక్షలు నాకు కరెక్ట్గా తెలియదు. సో హీఈస్ చేజింగ్ ద మనీ, హీఈస్ రన్నింగ్ ఆఫ్టర్ ద మనీ. సో జాబ్ అంటే మనీ చుట్టూ పరిగెత్తడమే. ఎంత పరిగెత్తినా కానీ నీ మామూలుగా జాబు బేసికల్గా నువ్వు చెప్పాలంటే యు ఆర్ గివింగ్ యువర్ లేబర్ అండ్ యు ఆర్ గెట్టింగ్ మనీ. ఒక రకంగా చెప్పాలంటే నేను నాకు చెప్పినట్టుగా ఈ బిల్డర్లో వర్కర్స్ ఉన్నారు కదా, వాడికి జాబ్ చేసేవాడికి ఏంటి డిఫరెన్స్ ఏం లేదు. వాడు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తాడు. అన్ని గంటలు చేసినందుకు వాడికి 1,000-2,000 ఇస్తారు. ఈ జాబ్ చేసేవాళ్ళు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చేస్తారు. చేసినందుకు 30 రోజులు అయిన తర్వాత నీకు ఇంతనే ఇస్తారు. ఎంత ఇచ్చినా నువ్వు ఆ 8 గంటలే చేయగలవు. 8 గంటలకి 8 గంటలు అంటే 30 రోజులు లెక్కేస్తే నీకు అదే జీతం వస్తుంది. ఎంత చేసినా కానీ ఇంక ఎంత పెరుగుద్ది? పెరుగుద్దా? ఇప్పుడు మీ అమ్మనో లేకపోతే మీ నాన్ననో లేకపోతే మీ మామనో మీ బాబాయ్నో ఎవరన్నా నీ జీతం అంతా అడిగి చూడండి. ఇంకా ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక విషయం నాకు అడగాలి. ఎవరన్నా గ్రూప్ 1 ఆఫీసర్ ఉన్నా అనుకోండి, చాలా గ్రేట్గా ఫీల్ అవుతాడు కదా, ఏదో నేను చేత పవర్ఫుల్ పర్సన్ అని ఫీల్ అవుతాడు కదా. అతని జీతం ఎంత అడగండి వస్తున్నా. అతను చేసేది డ్యాంకి పని. 30 రోజులు చేయాలి. ఒక రోజుకి నాకు సెలవు అయింది అనుకో, వాడావిడి మా బాస్ ఏదని అంటాడు. 30 రోజులు చేస్తే నీకు అదే జీతం. నేను లంచాల గురించి మాట్లాడాను, అది వేరే టాపిక్, దాని గురించి తర్వాత మాట్లాడతాను. జాబ్ అంటే మనీ కొరకు పరిగెత్తటం. మనీ, యూఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద మనీ. నీకు మనీ కావాలి, దానికి జాబ్ను పెట్టుకుని నువ్వు పరిగెత్తుతున్నావు. ఎంత పరిగెత్తినా నువ్వు రోజు ఎంత పరిగెత్తా రోజుకి 8 గంటల కంటే ఎక్కువ చేయలేవు. 30 రోజులు నీకు ఉంటాయి. 8 గంటలు అంటే 30 రోజులు అంటే నీకు అదే శాలరీ. మ్యాక్సిమం ఇప్పుడు నా చుట్టుపక్కల నా ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు టీచర్గా చేసేవాళ్ళైనా ఎవరు చూసినా మ్యాక్సిమం 1.5 lakh కంటే ఎక్కువే ఉండదు. సో సంవత్సరానికి 12-15 లక్షల కంటే ఎక్కువే ఉండదు. వాళ్ళకి ఎంతకు మించి నువ్వు ఎంత పగలబడి కష్టపడినా, చాలా 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 హార్డ్ వర్క్ చేసినా, ఎంత చేసినా అదే వస్తుంది అంతకంటే ఎక్కువ. ఎందుకంటే నీ మైండ్లో తప్పు ఉంది. ఏంటి? నువ్వు డబ్బు కోసం పరిగెత్తున్నావు. డబ్బు కోసం పరిగెత్తే నువ్వు ఎంత పరిగెత్తావు, ఏం చేస్తావు? గ్రూప్ 1 ఆఫీసర్ని అడగండి, ఆడి శాలరీ కూడా అంతే ఉంటుంది. ఏముంటుంది పెద్దలో? అదే పెద్ద గొప్ప వాళ్ళు చెప్పుకుంటారు. సో బేసిక్ నా డెఫినేషన్ ఆఫ్ జాబ్ ఏంటంటే యు ఆర్ రన్నింగ్ ఆఫ్టర్ ద మనీ, యు ఆర్ చేంజింగ్ ద మనీ. నువ్వు ఎంత చేసినా బేసికల్గా ఇక్కడ ఏంటంటే యు ఆర్ గివింగ్, అంటే ఇప్పుడు నువ్వు యు ఆర్ గివింగ్ యువర్ టైం అండ్ ఆ టైం ఇచ్చినందుకు నువ్వు మనీ తీసుకుంటావు. ఇది జాబ్ అంటే. లేబరు నువ్వు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తే నీకు 1,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఆ 1,000 రూపాయలు అంటే యు ఆర్ గివింగ్ యువర్ టైం, యువర్ వాల్యుబుల్ టైం. అంతేనా? గ్రూప్ 1 ఆఫీసర్ అయినా, టీచర్ అయినా, లేకపోతే ఇంకో జాబ్ హోల్డర్ అయినా అతను 10 నుంచి 5 గంటల వరకు అతను టైం ఇస్తున్నాడు. అంటే టైం ఇవ్వటం మూలన ఆ టైం నువ్వు చేసినందుకు నీకేమో పెద్ద ఇంటలెక్చువల్, నువ్వు సుపీరియర్, నీకు దానికి తగ్గట్టు మెజర్ చేసే జీతాలు ఎవరు? నువ్వు ఎన్ని రోజులు ఆఫీస్కి వచ్చావు, ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయ్యావు, దానికి తగ్గట్టుగా నీకు ఆ ఆబ్సెంట్ అయ్యి కట్ చేసుకొని నీకు శాలరీ ఇస్తారు. నా లైఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్పిన. నేను గ్రూప్ 1 ఆఫీసర్గా చేస్తున్నప్పుడు స్టీల్ ప్లాంట్ కేసు అనేది బిగ్గెస్ట్ కేస్ ఇన్ ద కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్.
నేను అది మోర్ దెన్ 2000 crores ఇన్వెస్టిగేషన్. అయితే నా జీతం అనిపించారా? నాకు ఒక ఇంక్రిమెంట్ కూడా ఇవ్వలేదు. గాడిదలాగా ఢిల్లీ చుట్టూ, హైదరాబాద్ అడ్వకేట్ల చుట్టూ, కోర్టు చుట్టూ తిరగడం జరిగింది. ఎందుకని? జాబు. అదే కనుక నేను 2000 crores ఇన్వెస్టిగేషన్ నేను నా బుర్రను ఉపయోగించి ఇంకో రకంగా చేసుకున్నట్టయితే, వాట్ ఈస్ ద వర్త్ ఆఫ్ ఇట్, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఇట్? నువ్వు ఎన్ని చేసినా, ఎంత పగలదీసినా, జాబ్ అంటే బేసికల్గా నువ్వు నీ టైం ఇస్తున్నావు, ఆ టైంకి తగిన జీతాన్ని తీసుకున్నావు. లేబర్, నువ్వు యూఆర్ గివింగ్ యువర్ లేబర్ అండ్ టేకింగ్ ద మనీ ఫర్ దాట్. జాబ్ అంటే ఇంతేనండి. నువ్వు ఏ జాబ్ అయినా అంతే. చిన్న జాబ్ అయినా, పెద్ద జాబ్ అయినా, ఎంత పెద్ద జాబ్ అయినా నీకు ఉన్న టైం అదే కదండి. ఎంతకంటే టైం ఎక్కువ ఉంది నీకు. 24 గంటలే టైం. 24 గంటలు నువ్వు 8 గంటలు 10 గంటలు పడుకుంటావు. ఇప్పుడు నువ్వు చేసేది 8 గంటలే. నీ టైం ఏమీ పెరగదు. సో జాబ్ అంటే ఇది. క్లియర్గా చెప్పానా? ఏదైనా చాలా పెద్ద టాపిక్, ఒక వీడియోలో అంతా చెప్పడం కుదరదు. ఎసెన్షియల్ డిఫరెన్స్. నౌ ఐఎమ్ కమింగ్ టు ద బిజినెస్. బిజినెస్కి జాబ్కి డిఫరెన్స్ కూడా చెప్తాను. ముందు అసలు బిజినెస్ అంటే ఏంటి చెప్తున్నా. బిజినెస్ అంటే ఏంటంటే నువ్వు డబ్బు కోసం పరిగెత్తటం లేదు. గుర్తుపెట్టుకోండి. డబ్బు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. డబ్బు అదే పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. అంతేగాని జాబ్లో లాగా నువ్వు పరిగెత్తుకుంటూ డబ్బు దగ్గరికి వెళ్ళట్లా. డబ్బు పరిగెత్తుకుంటూ నీ దగ్గరకు వస్తుంది. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ జెఫ్ బెజోస్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మళ్ళీ ఒకసారి. అతను కస్టమర్స్ ప్రాబ్లం ఏంటి? ఈ ఆన్లైన్లో కస్టమర్స్ ప్రాబ్లం ఏంటి? కస్టమర్స్ ప్రాబ్లం ఏంటంటే ఈ ఫిజికల్ ప్రోడక్ట్స్ కానీ, ఇంకేదైనా ప్రోడక్ట్స్ కానీ సప్లై తీసుకురావడానికి, వెళ్ళటానికి ఈ లాజిస్టిక్స్ ఇవన్నీ ప్రాబ్లం ఉన్నాయి. కస్టమర్కి నమ్మకం అనేది ఉండదు వేరేవాడు ఇలాంటి వాటి మీద. వీటన్నిటికి నేను సొల్యూషన్ ఇవ్వగలిగితే, దిస్ ఇస్ ఎ గ్లోబల్ మార్కెట్ కాబట్టి నేను దీనికి సొల్యూషన్ ఇవ్వగలిగితే ఐ కెన్ మేక్ సమ్ 100 billions. గుర్తుపెట్టుకోండి, 100 billion. హిజ్ నెట్వర్త్ ఈజ్ మోర్ దెన్ 130 billions. అంటే అతను ప్రాబ్లం సాల్వ్ చేశాడు మార్కెట్లో ఉన్న ప్రాబ్లం. అంటే ఇప్పుడు నీ దగ్గర కనుక